మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. కారులో వచ్చిన ఇద్దరు జోగి రమేష్ ఇంటి ముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంటిపై రాళ్లదాడిపై జోగి రమేష్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. కారులో వచ్చిన ఇద్దరు జోగి రమేష్ ఇంటి ముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంటిపై రాళ్లదాడిపై జోగి రమేష్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. కారులో వచ్చిన ఆ ఇద్దరు యువకులు జోగి రమేష్ ఇంటి ముందు కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు. కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు ఊరుకోలేదు. జోగి రమేష్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఏదైతే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్, ఆయన ఇబ్రహీంపట్నంలోని తన నివాసం వద్ద అయితే మాత్రం గుర్తు తెలియని ఒక నలుగురు వ్యక్తులైతే మాత్రం కారు వేసుకుని వచ్చి, అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది AP 39 KD 326667 ఈ నెంబర్ గల షిఫ్ట్ కార్ లో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే జోగి రమేష్ నివాసం ఉందో ఆ జోగి రమేష్ నివాసం వద్ద దాడికి పాల్పడినటువంటి పరిస్థితి రాళ్లతోటి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు కూడా లేకపోవడంతో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ బందోబస్తు ఉన్నారో ఆయన మాత్రం ఆ రాళ్లు వేసే వారిని అయితే వారించినప్పటికీ కూడా ఆయన పైన కూడా వారు తిరగబడడం కూడా జరిగింది. తిరగబడి నువ్వేంటి మమ్మల్ని రాళ్ళు వేయడం ఎందుకు ఆపుతామంటూ కూడా వాళ్ళు ఇంకా దురుసుగా ప్రవర్తిస్తూ ఇంకా రాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎప్పటికీ అక్కడికి కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ వారిని వారించి తోసివేయడంతో గొడవ అయితే కొద్దిగా పెరిగినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వచ్చినటువంటి కార్లను మళ్ళీ ఉడాయించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి అంటే గత కొద్ది రోజులుగా ఇలాంటి దాడులు జరుగుతాయనే నేపథ్యంలోని జోగి రమేష్ ఇంటి చుట్టూతో కూడా ఇనప కంచెను కూడా ఏర్పాటు చేసి పరిస్థితి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరగకూడదంటూ కూడా ఇప్పుడు పోలీసులైతే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గత కొద్ది రోజులుగా. కానీ ఈ ఆకతాయిలు చేసినటువంటి పనికి మాత్రం అటు వైసీపీ వారు కూడా ఇలాంటి దాడులు చేయడం తగదు అంటూ కూడా వారిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే దాడికి పాల్పడ్డారో దాడికి పాల్పడ్డ వారి ఫోటోలు, అదేవిధంగా వాళ్ళు వేసుకొచ్చినటువంటి కారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఫుటేజ్ కానీ CC ఫుటేజ్ కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు బయటకు వెలువడంతో ఆగంతుకులు పట్టుకుని మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రాళ్ల దాడిలో ఎవరికి కూడా గాయం కావడం మాత్రం సంతోషాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.